షిమి యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి. కాబట్టి మందిరాన్ని విడిచిపెట్టి పోకూడదు. మందిరం సమయాన్ని మందిరానికి నువ్వు ఇవ్వాలి. మందిరానికి రావాల్సిన సమయాన్ని నువ్వు మందిరానికి తప్పకుండా మనం అందరం కలిసి రావాలి. కలిసి ప్రభుని ఆరాధించే వారంగా మనం ఉండాలి. మనం శాపాన్ని కోరుకోవద్దు. ఇక్కడ మరణాన్ని కోరుకున్నాడు. ఈ శివ ఏం చేసుకున్నాడు? ఆయన నాకు గాడిదలు కావాలి కానీ ప్రాణం పోతే పోయిందిలే అనుకున్నాడు. లేకపోతే ఏమనుకున్నాడు అని మనకు తెలియదు. రాజు తెలియకుండా రహస్యంగా పోయి వద్దామనుకున్నాడు. రహస్యంగా మాట్లాడుకునేది ఏంటంటే మిద్దెల మీద వినబడతాయి. సో రహస్యంగా చేద్దామని మనం ఏమనుకోకూడదు. మన హృదయ రహస్యములన్నీ కూడా ఎరిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి దాగి ఉన్నది ఏది కూడా ఈ లోకంలో మనకి ఉండదు. కాబట్టి దేవుని మందిర సమయాన్ని మనము వ్యాపారానికి ఉపయోగించొద్దు.